సతీ అనసూయ, మైత్రేయి, గరిహి, కాత్సాయిని, మండోదరి, గంగాదేవి ఇలాంటి ఎందరో స్త్రీమూర్తులు సీతతో సమకాలీకులు అనమాట. సీతని వర్ణిస్తారు. షీజ్ ఏ సినానిమస్ ఆఫ్ ది చాస్టిటీ. పాతివ్రత్యానికి పర్యాయ పదం సీత అని చెప్తారన్నమాట. వివేకానంద కూడా చెప్తాడు, భవిష్యత్ వర్తమానాల కాలంలో ఏ కాలంలోనైనా ఈవెన్ ఫిక్షను నాన్ ఫిక్షను ఈవెన్ కల్పనల్లో కూడా సీత లాంటి పాత్ర దొరకదంట. ఊహించుకోండి సీత కోసం. అటువంటి సీతనే ఈ లోకం వదలలేదు. ఈ లోకం అడవికి పంపేదాకా వదలలేదు. అనుమానం అంత పెనుభూతం అవుద్దంటారు. అనుమానం పెనుభూతం. రాముడే అతీతుడు కాదు అంటే అఫ్కోర్స్ రాముడు రాజధర్మానికి అనుకూలంగా పంపవలసి వచ్చింది. సీత ఏ రోజైతే నేను అపవిత్రమని భావిస్తానో అది నా లాస్ట్ బ్రీత్ అని రాముడు ప్రకటిస్తాడు. మీకు గుర్తుపెట్టుకోండి. అటువంటి సీతనే వదలలేదు. 10 నెలల పాటు లంకలో ఏం చేసిందో సీత రావణుడితో, ఇది అనుమానం. ఈ అనుమానం పెనుభూతం. అర్థమైందండి. హనుమంతుడు లాంటోడే తరించిపోతాడు సీతను ఒకసారి చూస్తే. అటువంటి సీతని ఈ లోకం వదలలే. ఇప్పుడు గ్రూప్ 1 ఎంత ఓకే. ఇప్పుడు తల్లిదండ్రులకి, నిజమైన అభ్యర్థులకి తల్లిదండ్రులకి నిద్రల పట్టడంలా. గ్రూప్ 1 రిజల్ట్ మాట అటు ఉంచండి, అది ఎలాగో ఆందోళనే. కానీ ఈ అవినీతి అమ్మకానికి పోస్టులు అనే ఒక విషయం ఒకే డిజిటల్ స్క్రైబ్లో ఒకటి వచ్చింది. ఇదంతా చక్కర్లు కొడుతుందనమాట. ఎక్కడ చూసినా ఇదే న్యూస్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన వాళ్ళు ఈ గ్రూప్ 1 ఎలా అయితే గ్రూప్ 2 గ్రూప్ 3 పరిస్థితి ఏంది. ఈ ఫోన్లు వందలాది మంది ఫోన్లు, నా వాట్సాప్ నిండా ఇవే మెసేజ్లు. సార్ దీని మీద మీ అభిప్రాయం ఏంటి, దీని మీద ఏంటి సార్, ఏమవ్వాలి సార్, ఎంత చదివి. అది నిజమైన అభ్యర్థులకి, సీరియస్గా రాసిన వాళ్ళకి ఓకే. తర్వాత తల్లిదండ్రులకి నిద్ర పట్టడం లేదండి అస్సలు. ఇప్పుడే నాకు 62 సంవత్సరాలంట, వాళ్ళ అమ్మాయి ఎగ్జామ్ రాసిందంట. నాకు ఫోను, సార్ మేము ఏమైపోవాలి సార్ అని. సో ఎంతో ఆందోళన గురి చేసిన అంశం ఇది. నేను ఈ విషయం మీద సమగ్రంగా మీతో మాట్లాడదలిసాను. నేను కూడా నిన్నటి నుంచి అంతకు ముందు నుంచి కూడా నేను మాట్లాడుతున్నా. ఉదయం లేచిన కాడి నుంచి నేను ఏం చేశానంటే, నాకున్న ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి వాళ్ళ హయ్యెస్ట్ రేంజ్ ఆఫీసర్లనే వాళ్ళని కనెక్ట్ చేశాను. గ్రూప్ 1 రాసిన అఫీషియల్గా ఉండేవాళ్ళు వాళ్ళందరినీ కనెక్ట్ అయ్యా. నాకు ఒకటి అలవాటు ఉందన్నమాట. ఎక్కడైనా ఏదైనా ఎంక్వైరీలు అవి నాకు చేసిన అనుభవం ఉంది. ఎక్కడైనా ఈ వాసన తగులుతుందా అనేది నేను చూశానన్నమాట. మళ్ళీ చెప్తున్నానండి, ఎక్కడా లేదు. నిన్న కొన్ని రోజుల క్రితం సార్ మదిర, నేను ఉన్నట్టు చెప్పేస్తున్నా ఎందుకంటే ఈ విషయం మీద సమగ్రంగా మాట్లాడదలుచుకుంటున్నా. మదిర అంటే డిప్యూటీ సీఎం మన బట్టి విక్రమార్క గారు ఏరియా కాన్స్టిట్యున్సీ. అక్కడ 90 లక్షలకు అమ్ముడుపోతున్నాయంట. వెంటనే చెప్పాను అడిగి, 90 లక్షలు ఆ గ్రూప్ 1 పోస్టు 90 లక్షలు ఏమన్నా ఉందా? ఎవరో 10 లక్షలు తీసుకున్నారంటే మిగిలిన ఆ 10 లక్షలు ఎవడో దళారీ వచ్చి పట్టిపెట్టాలి, అంతే, ఏమి లేదు. దళారీలు కూడా ఇక్కడే ఉంటారు. అబ్బో సైబర్ సెక్యూరిటీ అంటే ఇక్కడ ఇప్పుడు కాంపిటేటివ్ సెక్యూరిటీ కావాలి. ఇక్కడ ఎవ్వరూ నమ్మనవసరంలే. అసలు అర్థమైందండి. ఇంత 90 లక్షల పోస్టులు అమ్ముకుంటారండి. బట్టి విక్రమ గారు వాళ్ళ ఫ్యామిలీ ఎంతో ఇన్వెస్ట్ చేసింది రాజకీయంగా. ఆయనకి కొంత ఎథికల్ అనే బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆయనకి చాలా స్థానం ఉంది. కాంగ్రెస్కి ఒక మూల స్తంభం స్టేట్లో. అవునా, ఆయన సీఎం, పొటెన్షియల్ సీఎం క్యాండిడేట్ అప్పుడే. ఓకే, డిప్యూటీ సీఎం చాలా హయ్యెస్ట్ రేంజ్ ఉంది. సీఎం తర్వాత ఇంకొక సీఎం గారు. ఆయన చేతిలో ఫైనాన్స్ మినిస్ట్రీ ఉంది. ఆయన చేతిలో ఎలక్ట్రిసిటీ ఉంది. ఏమండి, ఈ 500 పోస్టులు ఒక 100 పోస్టులు అమ్ముకుని 500 కోట్ల కంటే ఇంకెక్కడా లేవా? మొత్తం రాజకీయాన్ని సమాజ్ చేసుకుంటారు ఈయన. మనం దీన్ని రేషనల్గా ఆలోచించాలి, హేతుబద్ధంగా. ఆయన 90 లక్షల ఎవరో పట్టిపోయారు, ఎవరో దగ్గర 10 లక్షలు. అవునా కదండి. ఇలాగా ఇంకో చోట సార్ అక్కడ ఆయన పొంగులేటి, ఆయనకి ఎంత ఇంకొక 5,000 కోట్లు ఇమ్మన్నా ఇస్తాడు ఆయన. ఆయన పెద్ద కంపెనీలు అవి ఉన్నాయి. ఇంకో 5,000 కోట్లు కూడా ప్రజాసేవకి ఇమ్మంటే ఇస్తాడు ఆయన. ఆయనకు అవసరమే లేదు. పోనాళ్ళు కూతుళ్ళు వీళ్ళు రాశారంటే వాళ్ళు ఎవరు రాయలేదు. వాళ్ళు కూతుళ్ళు రాసిన ధైర్యం చేయరు. అమ్మా నువ్వు రాయొద్దమ్మా, నువ్వు రాసి నువ్వు కొట్టినా ఎవరు ఇలా అనే టైపు వాళ్ళ సిచ్యువేషన్ వచ్చింది. ఓం ప్రకాష్ బిర్లా ఇవన్నీ ఉన్నాయి కదా మీకు, అర్థమైందా? ఇవన్నమాట. నేను ఒకటే చెప్పదలిసానండి, ఎక్కడా ఎటువంటి వాసన లేదు. ఈ గవర్నమెంట్, నేను మళ్ళీ చెప్తున్నా, ఈ గవర్నమెంట్ సాహసం చెయ్యదు. ఎందుకంటే మీకు ఎలక్షన్కి ఒకటే చెప్తున్నా, 3 మూల స్తంభాలు ఈ గవర్నమెంట్కి. 3 భవిష్యత్తులో కూడా వీళ్ళే మూల స్తంభాలు. వాళ్ళు ఎవరంటే రైతులు, ఇదిగోండి రైతులు, మరో పక్క స్త్రీలు, తర్వాత విద్యార్థులు. ఈ 3 మూల స్తంభాలు. విద్యార్థులు కాంపిటేటివ్,
ఈ మూల స్తంభాలు, వీటిని కాళ్ళదనుకుంటే ఎవరైనా కోల్పోతారు ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో, కాంపిటేటివ్ పాలిటిక్స్లో. వీళ్ళు ఈ విద్యార్థులు ఈ స్త్రీల్ని, రైతులను కూడా ప్రభావితం చేస్తారు. నేను మళ్ళీ చెప్తున్నా. సో వీళ్ళు కీలకం. సీఎం అనే వ్యక్తి ఎవరున్నా వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తే పదవులు ఉండవు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఆ విషయం పక్కాగా తెలుసు. ఈజ్ హైలీ ఇంటెలిజెంట్. గుర్తుపెట్టుకోండి, ఒక జడ్పీ నుంచి చిన్న నుంచి ఇంకో పార్టీ నుంచి ఇక్కడికి వచ్చి దాని పీసీసీ వచ్చి రాహుల్ గాంధీ గారిని అట్రాక్ట్ ల్యూర్ చేసుకుని సీనియర్స్ని పక్కన పెట్టుకుని సీఎం పోస్ట్, ఈజ్ హోల్డింగ్ ది సీఎం పోస్ట్, ఈ నోస్ హౌ టు ప్రొటెక్ట్ ఇట్. రిమెంబర్, మనం అంటే నేను ఇంత అనాలిసిస్ ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఈ విషయం అసలు అవినీతి గురవుతుందా లేదని చెప్పడానికి వెళ్ళిపోతున్నా లోపలికి. నేను హైలీ ఇంపాసిబుల్. అర్థమైందా? ఆయన ఆల్రెడీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దీని జోలికి వస్తే మాత్రం అసలు చెప్పులతో కొడతాననేవాడు. ఆయన ఇచ్చేశారు వార్నింగ్, ఎవరు ఇన్వాల్వ్ అవ్వరు. దట్టు రాహుల్ గాంధీ సెంట్రల్ లైబ్రరీ, ఆయన సెంట్రల్ లైబ్రరీ చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చిన తర్వాత గేమ్ చేంజ్ అయిపోయింది. గుర్తుపెట్టుకోండి, గేమ్ చేంజ్ అయిపోయింది అక్కడితో. ఇది విద్యార్థులు బస్సు అన్ని చోట్ల ప్రసారం చేశారు. దే ఆర్ హోప్స్ అనమాట. వాళ్ళు ట్రస్ట్ ఇప్పుడు 50,000 జాబులు ఇచ్చాయి, ఇంకా వాళ్ళకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి. పాత గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇప్పుడు కొత్త నోటిఫికేషన్లు ఎక్కువ ఇచ్చి ఇది మాదేని చెప్పాలి. వాళ్ళకి ఎంతో వర్క్ చేస్తున్నారు. ఈ వర్క్ చేసేటప్పుడు కింద పడవలో వెళ్తూ పడవకి ఎవరైనా చిల్లులు పెట్టుకుంటారండి తెలివైన వాళ్ళు ఎవరన్నా? ఇది వీళ్ళు పెట్టుకోరు. 100% ఎటువంటి కరప్షన్ జరుగుతులేదు. జరిగితే క్షమించే వాతావరణం కూడా ఇక్కడ లేదు ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఎక్కడ. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు నికోలస్ ఈ కన్ఫర్డ్ ఐఏఎస్ఏ, బట్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎథికల్ పర్సనాలిటీ ఇన్ తెలంగాణ. ఇండియా ఈజ్ ఎథికల్ పర్సనాలిటీ. ఆ గవర్నమెంట్ అపాయింట్ చేసిన ఆయన్ని ఇదే గవర్నమెంట్ కంటిన్యూ చేయడంలో పరమార్థం మీకు అర్థమవుతుందా? దట్ ఈజ్ వాట్ ఎథికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ సెక్రటరీ గారు. ఆయన యాక్సెప్ట్ చేయరు. తర్వాత బుర్రా వెంకటేశం గారు ఇప్పుడు ఆయన కాన్స్టిట్యూషనల్ పోస్ట్కి వచ్చారు. ఆయనకి సఫిషియెంట్ మనీ ఉంది, ఎక్కువ సర్వీస్ చేశారు, ఓకే, కెరీర్ ఉంది, అన్నీ అయిపోయినాయి. ఈ లాస్ట్లో ఈ 4 సంవత్సరాలని కాన్స్టిట్యూషనల్ పేరు సంపాదించడానికి పెట్టుకుంటారు. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఫర్ హిమ్ అనమాట. ఆయన అవకాశం వచ్చేసింది, ఆయన సర్వ్ చేసేస్తాడు. ఆయన హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి దిస్ ఈజ్ వాట్ ది సిచ్యువేషన్ ఇన్ తెలంగాణ. హైలీ ఇంపాసిబుల్. వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో సమాధి అయిపోతారు ఈ ఇందులో అవినీతి వస్తే. కేసీఆర్ గారు బయటకు వస్తారు, అపోజిషన్ బీజేపీ చూసుకోండి, ఎమ్మెల్సీ ఇవన్నీ వాళ్ళ కష్టాలు, ఎస్ఎల్బీసీ ఈ కష్టాల్లో ఇంకో కష్టం కొని తెచ్చుకోరండి. ఇది మామూలు కష్టం కాదు. వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో ఇప్పటి నుంచి మొదలవుద్ది అపజయం, అంత దారుణంగా ఉంటుంది. సో ఏ తెలివైన వాళ్ళు తన ప్రయాణించే పడవని పటిష్టం చేసుకుంటారు కానీ చిల్లులు పెట్టుకోరు. వాళ్ళకి అన్నీ వచ్చేసింది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరికీ సఫిషియెంట్ మనీ ఉంది. అర్థమైందా? ఎవ్వరు చూసినా వాళ్ళు ఎవ్వరు దీని మీద ఆధారపడవలసిన అవసరం లేదు. అది కానీ వాళ్ళు ఆధారపడరు. కానీ కిందోళ్ళు చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు పర్యవేక్షణకో, అది మెయిను. ఒకప్పుడు కేసీఆర్ గారికి అది అవసరం లేదు, కిందోళ్ళు చేయడం వల్ల ఆయనకు అవినీతి వచ్చింది. ఆయన చేసే వ్యక్తే కాదు ఆ విషయం. కేసీఆర్ గారు తెలుస్తే అసలు ఊరుకోడు, కానీ కొంచెం పర్యవేక్షణ వల్ల దెబ్బతినేశారు ఆయన. ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్తో వీళ్ళ పర్యవేక్షణ కూడా గట్టిగా ఉంది. అర్థమైందండి? ఇది అంతా మీకు అడ్మినిస్ట్రేషన్ చేస్తే తెలుస్తుంది. ఇది ఎందుకు చెప్పానంటే, అవినీతికి ఆస్కారం లేదు. సార్ మీరు ఒక్కళ్ళే భరోసా తీసుకున్నారని నన్ను క్వశ్చన్ చేస్తున్నారు. ఎస్, నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఇది నేను క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో ఈ దృష్టి నుంచి ఎక్కడ వాసన తగిలినా దొరికేస్తారు. మీరు ఇంకొకరు కూడా నన్ను అడిగారు, చాలా రూడ్గా అడిగారు, సార్ మీరేంటి సార్ భరోసా తీసుకుంటారు మీకేంటని. నేను భరోసా తీసుకుంటానంటే వెల్ఫేర్, నిజమైన అభ్యర్థులు బాధపడుతున్నారండి. వాళ్ళు చాలా కష్టపడి రాశారు. మీరు ప్రశాంతంగా వాళ్ళకి ఇచ్చే అభయం ఏంటంటే, మీరు ప్రశాంతంగా ఉండండి, రిజల్ట్ వస్తుంది, మీరు ప్రశాంతంగా ఉండండి. లేట్ అయినంత మాత్రాన అవినీతి జరిగిపోద్దా అనేది ఇంకొక క్వశ్చన్. ఎస్, లేట్ అయితే అవినీతి జరిగిద్దా? ఎన్నో పొలిటికల్ సిచ్యువేషన్ ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, నేను దాన్ని సమర్థించను. కానీ లేట్ అయితే అవినీతి జరగదు. ఇది మీకు గుర్తుపెట్టుకోండి. యూపీఎస్సీ 4 నెలలు 3 నెలలు తీసుకుంటుంది, అవినీతి జరగదు. మనం బిలీవ్ చెయ్యాలి. మీరు నిజమైన అభ్యర్థులు ప్రశాంతంగా ఉండండి, వాళ్ళ తల్లిదండ్రులు ప్రశాంతంగా ఉండండి. గ్రూప్ 1 గ్రూప్ 2 రాసిన వాళ్ళు ఇంకా ప్రశాంతంగా ఉండండి. గ్రూప్ 3 కూడా ప్రశాంతంగా ఉండండి. గ్రూప్ 1 పోస్ట్ గ్రూప్ 4 అమ్ముకుంటారు, అలాంటి జరగలేదు, జరగదు కూడా. అసలు ఫస్ట్ టైం మీకు అంత పారదర్శకంగా అవినీతి రహితంగా మీ పోస్టులు వస్తున్నాయి, మీరు గమనిస్తారు. లేకపోతే నన్ను క్వశ్చన్ చేయండి. ఎందుకు భరోసా తీసుకున్నానంటే, నాకు ఎంత నమ్మకం ఉంటే భరోసా, ఎంత ఇప్పుడు చేతులు కాలిపోతే ఇలాంటి విషయాలు దానికి వస్తే. నేను ధైర్యంగా చెప్తున్నా మీకు, ధైర్యంగా మళ్ళీ ఎగ్జామ్ ఎలా జరిగిందో మీకు అదే విధంగా చెప్తున్నా. అవినీతి జరుగుతులేదు.
ఇది పక్కా జరుగుతులేదు, నేను భరోసా తీసుకుంటున్నాను. నన్ను ఎవరు అడిగారు మీరు వస్తారా? అవినీతి జరిగితే మాత్రం నేను పక్కాగా వస్తాను, నేను మాట్లాడతాను వేల మందికి మళ్ళీ నేను మాట్లాడతాను. అవినీతి జరిగితే మాత్రం నేను నిలదీస్తాను కూడా. అవినీతి జరగదు. ఐ హ్యావ్ ది కంప్లీట్ ఫుల్ ట్రస్ట్ ఇన్ ది గవర్నమెంట్ అండి. ఈ గవర్నమెంట్ ఉంటుంది, మీరు మర్చిపోకండి. రాహుల్ గాంధీ గారు, మీనాక్షి నటరాజన్ గారు ఇది వన్ సింపులెస్ట్ అండ్ ఎథికల్ పర్సనాలిటీ. ఆవిడని దాటుకుని ఇక్కడ ఎవరు చేయరు. అసలు ఈ గవర్నమెంట్లో కూడా చేసే ధైర్యం లేదు, చెయ్యరు. అలాంటి ఆస్కారం ఉంటే వాళ్ళు మాత్రం నిలదీసి వదిలేవాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు, మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తులు ఉండవు. విద్యార్థుల్ని నమ్మిస్తే చాలు, వాళ్ళు మళ్ళీ గవర్నమెంట్ వచ్చేస్తుంది, 100% వచ్చేది. నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణకు అభివృద్ధి ఎలాగో ఉన్నాయి, అన్ని సోర్సెస్ ఉన్నాయి, రీసోర్సెస్. ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ $1 trillion ఎకానమీ. ఈ హైదరాబాద్ ఈ ల్యూరింగ్ అనమాట, అట్రాక్టివ్ పాయింట్ అనమాట. ఏది పాలిటిక్స్కి, సౌత్ ఇండియాలో పాలిటిక్స్కి పెట్టుబడులు విన్నట్టుగా ఉంటుంది. ఇట్స్ అ మ్యాగ్నెట్ అనమాట. బెంగళూరు, ఇది చెన్నై. ఓకే, అందువల్ల ఈ గవర్నమెంట్కి ప్రాబ్లం ఏమి ఉండదు. ల్యాండ్లోనే అవసరమైతే అమ్మేనే పెడదు, కానీ వీళ్ళు ఈ పోస్టులు అమ్ముకునే పరిస్థితులు ఎక్కడా లేదు, కింద వాళ్ళని చేయనివ్వరు. సో బీ కేర్ఫుల్, ఓకే, బీ అలర్ట్. ఇలాంటి ఆరోపణలు మరి ఏంటండి అంటారు. ఎవరైతే బాగా రాయలేదో, ఎవరైతే చెడగొడదాం అనుకున్నారో, బాగా రాయని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఇలా ఏదో ఒకటి చేద్దామని ఉంటుంది అనమాట, ఏదో ఒక తృష్ణ అనమాట. అది నాకు అనవసరం. నిజమైన అభ్యర్థులు మాత్రం ప్రశాంతంగా ఉండండి, ప్రశాంతంగా జరిగిద్ది. ఇంకెవరైనా ఉంటే ఎలాంటి ఆరోపణలు గురి కాకుండా ఇంకొక నోటిఫికేషన్ మీద దృష్టి పెట్టుకుంది, అది 100% మీకు వచ్చేస్తుంది. దాని మీద దృష్టి పెట్టుకోండి. అభ్యర్థుల తల్లిదండ్రులు అందరూ అలర్ట్గా ఉండండి, హ్యాపీగా ఉండండి, ప్లాన్ బి చూసుకోండి. ఓకే, నేను ఇది అవినీతి జరుగుతులేదని పూర్తి భరోసా మీకు ఇస్తున్నా. అలాంటిది ఏదైనా జరిగితే మాత్రం ఐ విల్ రైజ్ మై వాయిస్ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్. నాకు ఏదంతా అంత రైజ్ చేస్తాను. మీరు పీస్ఫుల్గా ఉండండి, రిజల్ట్ వస్తుంది. ఐ విష్ యూ గుడ్ లక్.